తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపట్లో ఢిల్లీ వెళ్లనున్నారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా ఆయన వెంట వెళ్లనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో వీరు భేటీ కానున్నారు. సోనియా గాంధీ అపాయింట్మెంట్ కోరారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపట్లో ఢిల్లీ వెళ్లనున్నారు. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి చారి ఫోన్ లైన్ లో ఉన్నారు. చారి, 4:30 గంటలకి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ రోజు సాయంత్రం ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో పాటు సోనియా గాంధీతో కూడా భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఖర్గేతో భేటీకి సంబంధించి కన్ఫర్మేషన్ ఉంది, కానీ సోనియా గాంధీ అపాయింట్మెంట్ ని సీఎం రేవంత్ రెడ్డి అడిగారు. కొత్తగా ఎన్నికైనటువంటి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ని తో కలిసి ఆయన సోనియా గాంధీ అలాగే ఖర్గేని కలిసి పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు, పార్టీలో మిగిలిన పదవులకు సంబంధించినటువంటి భర్తీ కావచ్చు, పీసీసీ చీఫ్ గా కొత్త మహేష్ గౌడ్ ని నియమించినటువంటి నేపథ్యంలో ఆయన్ని పరిచయం చేయడంతో పాటు ఆయనకు సంబంధించినటువంటి బాధ్యతలు, పార్టీకి సంబంధించిన సూచనలు కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అధిష్టానం ప్రధానంగా ఇప్పుడు తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో సామాజిక సమతుల్యాన్ని పాటించాలనేటువంటి ఈక్వేషన్ తో కాంగ్రెస్ హైకమాండ్ ఉంది. ఇందుకు సంబంధించి ఇద్దరి భేటీలో చర్చ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే సోనియా గాంధీ భేటీలో పార్టీతో పాటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. సోనియా గాంధీ అపాయింట్మెంట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఖర్గేతో మాత్రం భేటీ ఉంది. రేపు ఢిల్లీలో సీఎం ఉండే అవకాశం ఉంది. ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కూడా కోరుతారనేటువంటి సమాచారం అయితే ఉంది. ఈ రోజు అయితే పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశాలని తన షెడ్యూల్లో ఉంది. అటు ఖర్గే ఇటు సోనియా గాంధీని కూడా కలవాలనేటువంటి ఆలోచనతో సీఎం ఉన్నారు. సీఎం తో పాటు మహేష్ గౌడ్ కూడా వెళ్తున్నారు. రైట్ చారి, థ్యాంక్ యూ.